బాబాయ్, నేను చెన్నై వచ్చేసాను బాబాయ్. సరేరా, జాగ్రత్త. అలాగే బాబాయ్. ఆదినాద రూపమాంత్యమని సాక్షాత్కారమా సమస్త లోకాధారమా నశ్వరమే ఈశ్వరకారమా శివశక్తి విధారా. శివశక్తి విధారా. ఓ మల్లన్న దిగిరారా. రౌద్రమే కణం గణం విచిత్రమే విశేషణం విధ్వంసమే విజృంభణం దీప్త దీప్త దిమితం. బావా 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 ఆపడం అసంభవం అవతారమే అగోచరం భువన గగన ఘోర ఘర్షణం. వసుంధరా, బావా వసుంధరా, 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 ఇలాంటి కల వచ్చిందేంటి? పదే పదే వసుంధర ఏదో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ టైంలో ఫోన్ చేయడం కరెక్ట్ కాదేమో. రేపు భాస్కర్ బాబాయ్ దగ్గరికి వెళ్ళి వసుంధరకి ఫోన్ చేపించాలి. తన గొంతు స్వయంగా వింటే గాని నా మనసు కుదుట పడదు. బావా 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 నమస్కారం సార్. భాస్కర్, ఇప్పటికీ ఎన్ని లోడ్లు దింపావు? 2 లోడ్లు అయ్యాయి సార్, ఇంకో 2 ఉన్నాయి. సరే,
ఇంకో 2 రోజులకెళ్ళు. ఈ రోజంతా సార్ నన్ను గెస్ట్ హౌస్లోనే ఉండమన్నారు. సాయంత్రం ఇక్కడికి వచ్చి లెక్కలు చెప్పు. అలాగే సార్. అలాగే సార్. బాబాయ్ ఏంటి ఏంటి కార్తీక్, అంత కంగారుగా వచ్చావు? ప్లాంటేషన్కి వెళ్తే నువ్వు ఎక్కడున్నావని చెప్పారు బాబాయ్. బాబాయ్ ఒకసారి వసుంధర ఎలా ఉందో తనకు ఫోన్ చేసి కనుక్కో బాబాయ్. బాబాయ్ నేనేం తనతో మాట్లాడను బాబాయ్. నువ్వే ఫోన్ స్పీకర్లో పెట్టు చాలు. తను బాగున్నానని చెప్పటం ఒకసారి వింటే చాలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబాయ్. చెన్నై వెళ్ళిపోవడానికి బట్టలు కూడా సర్దుకున్నాను బాబాయ్. నేనింకా ఎవరిని ఇబ్బంది పెట్టాను బాబాయ్. మీరెలా చెప్తే అలాగే చేస్తాను. ఒక్కసారి ఫోన్ కలపండి బాబాయ్ నా కోసం. కార్తీక్, నేను చెప్పేది పూర్తిగా విని కంగారు పడకుండా. వసు దగ్గర ఫోన్ లేదురా. నేనెప్పుడు ఫోన్ చేయాలన్నా ధృవ సార్కే ఫోన్ చేస్తాను. అయితే ఆ ధృవకే కాల్ చేయి బాబాయ్. చెయ్యి బాబాయ్, త్వరగా చెయ్యి. నేను చెప్పేది విను కార్తీక్. అది సారు ఎస్టేట్లోనే ఉన్నారు. అవునా? తను ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? నిన్ననే వచ్చారు. అయితే నేను ఒకసారి తనని కలవాలి బాబాయ్. సరే, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. సార్, ఆ వసుంధర బావ కార్తీక్ వచ్చాడు సార్. మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. ఇప్పుడు నేను కలవనని చెప్పు. సరే సార్. సార్ బిజీగా ఉన్నారు, ఇప్పుడు కలవడం కుదరదన్నారు. నేను వెయిట్ చేస్తాను. సార్ నిన్ను కలవను అన్నారు కదా, వెళ్ళు. నేను తనని కలవటం చాలా అంటే చాలా ముఖ్యం. ఆయన నిన్ను కలవను అని పర్టికులర్గా చెప్పారు, వెళ్ళు. అయితే వెళ్ళి నేను చెప్పే తనతో చెప్పు. తనని కలవకుండా ఇక నుంచి కదిలేదే లేదని చెప్పు. అబ్బా, నువ్వేదో పెద్ద గొడవ తెచ్చేలా ఉన్నావే. ఏంటి భాస్కర్ ఇది? సార్, ఆ కార్తీక్ కలవనని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి? సార్, నేను చెప్పాను సార్. వాడు మిమ్మల్ని కలిశాకే వెళ్తానని మొండికేసి కూర్చున్నాడు. పదండి సార్. ఏంటి? ప్లీజ్ ఒక్కసారి వసుంధరతో మాట్లాడించండి. కుదరదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడించండి. నిజంగా ఒట్టేసి చెప్తున్నాను, మళ్ళీ ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నువ్వెవడురా? ప్రతిదానికి నీకు సమాధానం చెప్పాలా? రై, మీరు మారర్రా. జన్మలో మారరు. డబ్బుందన్న అహంకారం మీకు. ఏయ్, సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. ఎందుకు క్షమించమని అడగాలి బాబాయ్? వసుంధర క్షేమంగా ఉంటే ఒక్క ఫోన్ చేపించడానికి ఇబ్బంది ఏంటి వీళ్ళకి? ఆయన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. అరే, నువ్వు నోరు మూయిరా.
వసుంధర అక్కడ క్షేమంగా లేదు బాబాయ్, నా మనసు చెప్తోంది. రై దయచేసి నా కోసం ఎవరూ వెతకొద్దు. ఏం చేశారు? వసుంధరని ఏం చేశారు చెప్పు. వదలరా, నా మాట వినరా. చెప్పు. రేయ్ చెప్పేది నీకే, వదలరా. రై బాబాయ్, వదులు బాబాయ్. పదరా బాబాయ్, పద బాబాయ్, పదమని చెప్తున్నాను కదా. సారీ సార్. సార్ మీరు రండి సార్, వెళ్దాం. వాళ్ళతో పద, వీకెండ్ సార్. సార్ రండి సార్, రండి సార్, వెళ్దాం. వెళ్ళండి అయ్యా. రే అటు చూడరా. ఈ టైంలో గ్రీష్మ మేడం దగ్గర నుంచి ఫోన్ ఏంటి? ఈవిడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది? హలో, ధ్రువ ఇలా ఉన్నాడు. ఏంటి మేడం మీరు ఇంకా ధ్రువ సార్ గురించి అడుగుతున్నారు? నోర్ ముయ్. ఇల్లలగ్గానే పండగ కాదు, నిశ్చితార్థం అవ్వగానే పెళ్లి కాదు. అదేమైనా పెద్ద నిశ్చితార్థమా? తొక్కలో ఉంగరాలు మార్చుకుని, అది మల్లిక ఆంటీ లేకుండా. ఆంటీ నాకు ధ్రువకి పెళ్లి ఫిక్స్ చేశారు. మా ఇద్దరికే పెళ్లి జరుగుతుంది. అమ్మో, బ్యాక్గ్రౌండ్లో ఇంత జరుగుతోందా? ఈ మేడంని మన గ్రిప్లో పెట్టుకోవాలి. మేడం, ఇక నుంచి ధ్రువ సార్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను మేడం. ప్రతి విషయం చెప్పాలి మేడం. తప్పకుండా. ఆ ధ్రువ సార్ ఇప్పుడే వైజాగ్ బయలుదేరారు. వైజాగా? అదేంటి, మాతో అక్కడే ఎస్టేట్ పనులున్నాయని చెప్పాడు. ఇప్పుడే వసుంధర వాళ్ళ బావ కార్తీక్ వచ్చి తనతో మాట్లాడాలని పెద్ద గొడవ చేసి వెళ్ళాడు మేడం. సార్ బాగా అప్సెట్ అయ్యారు మేడం. అందుకే వెంటనే బయలుదేరి వైజాగ్ వెళ్ళిపోయారు. సరే, థ్యాంక్స్. ఆంటీ, 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 ఎస్టేట్ నుంచి ఇప్పుడే ధ్రువ స్టార్ట్ అయ్యాడంట. వైజాగ్ వస్తున్నాడు. అదేంటి, నిన్న మనసు బాగోలేదని వెళ్ళి ఈరోజు తిరిగొచ్చేస్తున్నాడా? టీనా మేడం, నువ్వు వెళ్ళు, నేను కాల్ చేస్తాను. అలాగే మేడం. ఆంటీ, అవునాంటీ, ఎస్టేట్లో కూడా ఆ వసుంధరకు కావలసిన వాళ్ళు తనతో మాట్లాడించమని అడుగుతూ ఉంటే విసుగుచ్చి వచ్చేస్తున్నాడంట. ఇప్పుడు వాడికి వసుంధర గురించి మాట్లాడాలంటేనే విసుగొస్తోంది. రేపు వసుంధర పేరెత్తితేనే విసుగొస్తుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా మీ ఇద్దరిని ఒకటి చేయాలి. ధ్రువ, ఏమైందిరా? ఇంత తొందరగా వచ్చేసావేంటి? అంతా బాగానే ఉందా నాన్నా? కూర్చో, రా రా కూర్చో. ఏం జరిగింది? సారీ అమ్మా. సరే నాన్న, ఊరుకో. నీకెక్కడుండాలనిపిస్తే అక్కడే ఉండు. కొన్ని రోజులు బిజినెస్ టెన్షన్స్ ఏమీ తీసుకోకు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మనశ్శాంతిగా ఉండు, సరేనా?
సరే అమ్మా. సరే నాన్నా. డన్. గ్రీష్మ, నువ్వు వెళ్ళి ధ్రువని లంచ్ చేయడానికి రమ్మని చెప్పు. అలాగే ఆంటీ. రా ధ్రువ, కూర్చో. అమ్మా, నువ్వు సర్వ్ చేస్తున్నావేంటి? నువ్వు కూడా కూర్చోమ్మా, ఇద్దరం కలిసి తిందాం. నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. ధ్రువ, ఈరోజు నోటీస్ చేసావా నువ్వు? అన్నీ నీకిష్టమైన కూరలే. తిను. తిన్నానా? ఏంట్రా తిండం? ఉండు, నేను తినిపిస్తాను. అమ్మా, ఈరోజు నువ్వు వంట చేసావా? నువ్వే కదా చేసింది? అవును, ఆంటీనే స్వయంగా చేశారు. పొద్దట్నుంచి నన్ను వంటమ్మాయిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వలేదు. ఎందుకమ్మా నువ్వు చేసావు? ఈ మధ్య నువ్వు సరిగ్గా తినడం లేదు. నేను చేస్తే కొంచెమైనా తింటావనిపించింది, అందుకే చేశాను. తిను. అయ్యో ధ్రువ, ధ్రువ, కొంచెం మంచిని తాగు. ఇప్పుడు ఓకేనా? ఇంకొంచెం తిను. ఇలా క్వాలిటీగా టైం స్పెండ్ చేసి మనస్ఫూర్తిగా మాట్లాడుకుని చాలా రోజులైంది కదమ్మా. నాకు నీతో చాలా సమయం గడపాలని ఉంటుందిరా, కానీ ఈ జీవితం వైకుంఠపాళి లాంటిది. పావుని తప్పించుకోవడానికి నిచ్చెనలు ఎక్కాలని ఎగబడతాం. ఆ ప్రయాణంలో ప్రశాంతంగా నడవడం, గడపడం మర్చిపోతాం. ఒక అమ్మగా ఈరోజు నువ్వు ఎంత ప్రశాంతంగా గడిపావో ప్రతిరోజు అలాగే గడపాలి అని కోరుకుంటున్నాను. అందుకే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పక్కనే ఉండి నువ్వేం తింటున్నావు, ఎలా తింటున్నావు అని కనిపెట్టుకునే అమ్మాయి నీ జీవితంలోకి రావాలి అని కోరుకుంటున్నాను. అది గ్రీష్మేనని నా మనసు చెప్పింది. నువ్వేమో వసుంధర అన్నావు. అందుకు నేను కన్విన్స్ కాకపోయినా ఒప్పుకున్నాను. కానీ తను మనల్ని మోసం చేసి వెళ్ళిపోయింది. అది చేసిన మోసంతో
నేను పెంచుకున్న ఆశల్ని నీ సంతోషాల్ని బలివ్వకురా. అమ్మా, అమ్మగా అడుగుతున్నాన్రా. గ్రీష్మ అయితే నీకు బావుంటుంది అని నా మనసు చెప్తోంది. దయచేసి గ్రీష్మని పెళ్లి చేసుకో. నీకు నా నిర్ణయం మీద నమ్మకం ఉంటే చెప్పు ధ్రువ. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. అమ్మా, నీకన్నా నా గురించి ఎవరు ఆలోచిస్తారు? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తనతో నా జీవితం బాగుంటుందని నీకు అనిపిస్తే అలానే చెయ్యి. అశ్విని నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కర సుముహూర్తాన చిరంజీవి ధ్రువ ప్రతాప్తో లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధరనిచ్చే. పంతులు గారు, నేనిచ్చింది ఇది కాదు కదా. మీరు ఇవ్వకపోతే నా దగ్గరికి ఎలా వస్తుందమ్మా? నేనిస్తే వస్తుంది. ఇది నువ్వు తమాషా చేయాల్సిన విషయం కాదు. తమాషా ఎవరు చేశారో ఇప్పుడే తేలుస్తాను. వసుంధరని తీసుకురా.